రామతీర్థం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఈ రాముల వారిని దర్శించుకోవాలంటే చాలా అదృష్టం కలిగి ఉండాలి. ఎందుకంటున్నానంటే తీర్థం రోజున దొరికిన విగ్రహాలని అప్పటి రాజుగారు రామతీర్థంగా ఈ ఊరికి నామకరణం చేశారట. ఎక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వేల కిలోమీటర్ల నుంచి ఎప్పుడు భక్తులు వస్తూనే ఉంటారు ఈ రామతీర్థానికి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొండపైన వెలిసి ఉన్నటువంటి రాముల వారిని చూడాలి అంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలి. ఎందుకంటే చాలా సాహసోపేతంగా ఈ కొండపైకి మార్గం ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఎంతోమంది ఆ కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ ప్రాంగణం అంతా మీరు చూస్తూ ఉంటే అంతా కూడా రాతితో చెక్కబడి ఉంటుంది. ఎందుకంటే అప్పటి రాజులు అన్ని విధాలుగా వీటిని తీర్చిదిద్దేవారనమాట. కొండపై మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడు నేను చూపిస్తుందంతా కూడా ఒక ఐరన్ ఫెన్సింగ్‌తో ఉన్నటువంటి మార్గం అనమాట. చాలామంది ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుంటూ మరి ఆ కోవెలలో ఉన్నటువంటి ఎన్నో విశేషాలని అందరికీ తెలియజేస్తూ ఉంటారు. మీరు కూడా దర్శించుకోండి.